అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు పొద్దున ఇబ్బంది పడేదారు వీళ్ళే. రోజా గారు ఘాటు వ్యాఖ్యలు చేశారని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మండిపోతున్నారు రోజా గారి మీద. దీని గురించి మీరేమంటారు? కరెక్ట్ గా మాట్లాడిందా, రాంగ్ మాట్లాడిందా? ఇప్పుడు రోజా గారు పండగ చేయలేదని మాట్లాడింది. దానికి తగినట్టు జనసేన వాళ్ళు ఏం మాట్లాడాలా? జనసేన వాళ్ళు ఏం మాట్లాడారు? రోజా గారిని మాట్లాడాలా. రోజా గారిని మాట్లాడకుండా భారతమ్మతో ఏం పనింది? అది సంస్కారమేనా? ఎందుకు మీరే చెప్పండి. రాజకీయాల్లో లేని ఆమెను ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇది కరెక్టేనా? ఇష్టానుసారంగా భారతమ్మను ఎందుకు లాగుతున్నారు దీంట్లోకి? భారతమ్మకి ఏం సంబంధం ఉంది? ఏం వాళ్ళు ఏమనలేదని గమ్ము ఉన్నారా? ఊరుకుంటారా? తిరుపతిలో ఏమన్నా వీళ్ళని ఏమన్నా తిరగనిస్తారా? ఈరోజు మాట్లాడే సుభాషిని, కిరణ్ రాయల్ని ఏమన్నా ఇట్లా ఊరుకుంటారా? ఆవిడ గురించి, చంద్రబాబు నాయుడు గారు ఆవిడ గురించి, రోజా గారు చేసి ఘాటు సరే వీళ్ళందరూ మాట్లాడుతున్నారా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏందో చూపియండి. రూల్స్ ప్రూఫ్స్ చూపియండి. ఇప్పుడు నేను మాట్లాడింది రోజా గారు మాట్లాడినారు. రోజా గారు మాట్లాడితే ఆమె కౌంటర్ ఇవ్వండి. భారతమ్మ ఎందుకు మాట్లాడినారు? మాటలు మాట్లాడండి, సరిపోతుంది. మీ ఇష్టానుసారంగా బూతులు ఎందుకు మాట్లాడతారు? అధికారంలో ఉన్నామని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా? అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు పొద్దున ఇబ్బంది పడేదారు వీళ్ళే. ఏని పోనేటని క్రియేట్ చేసి మాట్లాడము, ఎట్టంటే అటు విష ప్రచారం చేయడము, అవహేళన చేయడము వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ మీడియా ఛానళ్ళకి వీళ్ళ కథ. మాటకు వస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంటారు. ఒక్కరైనా నిరూపిస్తారు ఆ పేటీఎం బ్యాచ్ అని. వాళ్ళ సైన్యానికి తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వమే దిగి వచ్చింది. అటువంటి సైన్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది. మీ మాదిరి మాకు పెద్ద పెద్ద ఛానళ్ళు లేవు, ఏమి లేవు. పొద్దున్న లేచాంచి వైఎస్ఆర్ కుటుంబం మీద పడింది, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పేరు లేని న్యూసే లేదు. అది మీ ఎంతో విష ప్రచారం అంతా ఎట్టుందంటే పొద్దున్న లేచాంచి ఏం జల్లాలా జగన్మోహన్ రెడ్డి మీద అనే ప్రయత్నంలోనే మీరుంటారు. ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని ఖచ్చితంగా టైం అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఫలితం తీవ్రంగా ఉంటుంది. రోజా గారు చేసిన వ్యాఖ్యల వల్ల కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిందని అంటున్నారు. దాని గురించి ఇప్పుడు రోజా గారు వ్యాఖ్యలు చేసి రోజా గారికి మాట్లాడండి. ఇప్పుడు మీరే కదా హిందూ ధర్మం అని ఇంత విషయం చల్లారు కదా. ఏదైనా ప్రూఫ్ చేసినారా? లడ్డు విషయంలో కల్తీ జరిగిందని ప్రూఫ్ చేసినారా? తిరుపతి లడ్డు కవర్లో పట్టుకుంటుంటే పాపం అది చేతిలో అది పేపర్లో పెట్టుకునేది, దాన్ని కూడా మీరు టిష్యూ పేపర్లో పెట్టుకునేదని రాజకీయం చేసినారు. అది ఎంతవరకు కరెక్టు? అది కరెక్టేనా? ఎవడెవడో అది మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టానుసారంగా వచ్చి వైఎస్ కుటుంబాన్ని మాట్లాడేంత మొగోళ్ళ వీళ్ళ స్థాయా? వైఎస్ కుటుంబాన్ని మాట్లాడేంత స్థాయా వీళ్ళది? చెప్పండి మీరే. భారతమ్మ ఆమె ఎప్పుడు వచ్చినా ఒక ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్యాంపెయినింగ్ చేస్తుంది అంతే. ఆమెకు అసలు రాజకీయాలే సంబంధం లేదు. అటువంటి ఆమెను ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అవహేళన, ఈ ప్రజల్లో మైనస్ చేయాలా, ఈ కుటుంబాన్ని పరుగు తీయాలా అనేది వీళ్ళ ప్రయత్నం. వీళ్ళు ఎంత చేసినా అక్కడ క్రేజ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళు కేసులు, అక్రమ కేసులు పెట్టినా, ఎమ్మెల్యేల మీద పెట్టినా, నిన్న పినేల రామకృష్ణ మీద కేసులు పెట్టినారు. ఏమైంది? దారి పొడుగున జనాలే. ఎవరు జైలుకు పోయినా క్రేజ్ పెరుగుతుంది తప్ప ఏం చేసేది ఏం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రేజే పెరుగుతుంది తప్ప క్రేజ్ తగ్గదు.